నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. హైదరాబాద్లో సైకో కిల్లర్ పట్టుబడడం కలకలం రేపుతుంది. ఒంటరి మహిళల్ని టార్గెట్ చేస్తూ కారు ఎక్కితే కాటికే పంపిస్తున్నాడు ఆ సైకో. బెట్టింగ్కు బానిసై వరుస హత్యలు చేస్తున్నాడు. ఒంటరి మహిళలను మాయమాటలో పెట్టి కారులో తీసుకువెళ్లి హత్యలు చేస్తున్న ఈ కిల్లర్ను జూబ్లీహిల్స్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చెనగొల్లపాలెం గ్రామానికి చెందిన 29 ఏళ్ల కునసాయి వాసు 3 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44లో ఓ వ్యాపారి ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా బెట్టింగ్లకు బానిసై ఎలాగైనా సులభంగా డబ్బు సంపాదించాలని పథకం ప్రకారం ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకున్నాడు. ఫిలింనగర్ రోడ్ నెంబర్ 16లో నివసించే బోయినపల్లి యాదమ్మ అనే ఈ 70 ఏళ్ల మహిళను పరిచయం చేసుకున్నాడు. ఈ నెల 11న తన కారులో ఆమెను ఎక్కించుకొని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను కిందికి దింపి తాడుతో ఊరి బిగించి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న నగలను తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ నగలు అమ్మిన వచ్చిన తర్వాత డబ్బును మళ్ళీ బెట్టింగ్లోనే పెట్టాడు. ఆ తర్వాత మరో మహిళను లక్ష్యంగా చేసుకున్నాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44లో తాను పనిచేస్తున్న ఇంటి ఎదురుగా ఉన్న ఫ్లాట్లో రోజు బట్టలు ఇస్త్రీ చేసే 60 ఏళ్ల మంగతాయారమ్మతో పరిచయం పెంచుకున్నాడు. ఈ నెల 17న ఆమెని పని ముగించుకొని బయటకు రాగానే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 46లో మస్తాన్ నగర్లో దింపుతానని చెప్పి తన కారులో ఎక్కించుకున్నాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత డిక్కీలో బ్యాగ్ మర్చిపోయానని చెప్పి కారు దిగి డిక్కీ తెరిచి అక్కడున్న తాడుతో వెనుక కూర్చున్న మంగతాయారమ్మను గట్టిగా ఉరేసి హత్య చేశాడు. మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలోని నిర్మానుష ప్రదేశంలో మృతదేహాన్ని పడేసి ఆమె ఒంటిపై ఉన్న నగలు అదే రోజు తీసుకున్న జీతం 16,000 తీసుకొని పారిపోయాడు. మిస్సింగ్ కేసులు నమోదు చేసిన అనంతరం యాదమ్మ మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో కనిపించడంతో నార్సింగ్ పోలీసులు జీహెచ్ఎంసీకి అప్పగించారు. మిస్సింగ్ కేసులను పరిశీలిస్తున్న పోలీసులకు నార్సింగ్లో లభ్యమైన డెడ్ బాడీ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన వృద్ధురాలిదేనని తేలింది. దీంతో అక్కడ సీసీ కెమెరాలు పరిశీలించగా వరుస హత్యలకు పాల్పడుతున్న వాసును గుర్తించారు. నిందితుడిని కార్ నెంబర్ ఆధారంగా పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా బెట్టింగ్ల కోసమే ఈ ఇద్దరిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇటీవల కాలంలో ఇలాంటి దారుణాలు నగరంలో పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. కొంతమంది రిచ్ లైఫ్ కోసం మరికొంతమంది బెట్టింగ్ లాంటి అలవాట్లకు బానిసై నేర ప్రపంచంలో అడుగు పెడుతున్నారు. చైన్ స్నాచింగ్లు, దొంగతనాలకు పాల్పడుతున్నారు. కొన్ని ఘటనల్లో చదువుకునే విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు సైతం ఉండటం ఆందోళన కలిగిస్తూ ఉంది. మరికొన్ని ఘటనల్లో డేటింగ్ యాప్, సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకొని ఆ తర్వాత వారిని డబ్బు, నగలు దోచుకొని మోసం చేస్తున్నారు. కాబట్టి కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయం అయితే జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరితో పరిచయాలు పెంచుకోవద్దు. సోషల్ మీడియా వేదికగా మీకున్న ఆస్తులు కావచ్చు, మీకున్న నగలు కావచ్చు, మీ శాలరీ బేసిస్ ఏదైతే ఇవన్నీ ఉన్నాయో మీకు డబ్బుకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని ఎవరైనా కొత్తగా పరిచయమైనటువంటి వారితో కూడా షేర్ చేసుకోవద్దని పోలీసులు సూచిస్తూ ఉన్నారు. నగరంలో రోజు రోజుకు క్రైమ్ రేట్ పెరిగిపోతూ ఉంది. చాలా మంది కూడా ఇలాంటి విలాసాలకు వెళ్ళి డబ్బు సరిపోక మిగతా వాళ్ళని చంపేస్తూ ఉన్నారు. కాబట్టి పోలీసులు తక్షణమే అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎవరు తెలియనటువంటి వ్యక్తులతో సంభాషణ చేయొద్దు, వారితో మాట్లాడొద్దని కూడా సూచిస్తూ ఉన్నారు. సో ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ఎవరైతే నేరగాళ్ళు ఉన్నారో వారి వల్ల పడద్దు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. పోలీసులు మాత్రం ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా ఎవరికి కూడా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఎవరికి షేర్ చేయొద్దని చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. చూస్తూనే ఉండండి దిశా టీవీ.